పహల్గామ్ ఉగ్రదాడిలో ది రెసిస్టెంట్ ఫ్రంట్ పాత్ర ఉందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నివేదిక 2019 తర్వాత లష్కరే పేరును ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో ప్రస్తావించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యుఎన్ఎస్సి మానిటరింగ్ టీం నివేదికలోని దక్షిణాసియా విభాగం కింద పహల్గామ్ ఉగ్రదాడి గురించి వివరించారు. ఇందులోనే లష్కరే టీఆర్ఎఫ్లకు ఉన్న సంబంధాల గురించి, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఇస్తున్న మద్దతు గురించి ప్రస్తావించారు. భారతదేశం ఇప్పటివరకు ఏం చెబుతోందో అదే యుఎన్ఎస్సికి నివేదిక కూడా చెప్పిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నివేదికలో టీఆర్ఎఫ్ పాత్రను సాధారణంగా మానిటరింగ్ టీం వివరించింది. దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది. దాడి జరిగిన తర్వాత ప్రదేశానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ప్రచురించింది. మరుసటి రోజు ఆ దాడి చేసింది తామేనని పునరుద్ఘాటించింది. ఆ తర్వాత తమ ప్రకటనను ఉపసంహరించుకుందని. అయితే లష్కరే టీఆర్ఎఫ్ మధ్య సంబంధాలను తోసిపుచ్చలేమన్నారు. ప్రస్తుతం భారత ఉపఖండంలో ప్రాంతీయ సంబంధాలు బలహీనంగా ఉన్నాయని, ఈ ఉద్రిక్తతలను ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించుకునే ప్రమాదం ఉందని, లష్కరే తయ్యిబా మద్దతు లేకుండా టీఆర్ఎఫ్ ఆ దాడి చేయలేదని నివేదిక పేర్కొంది. ఇది దౌత్యపరంగా భారత్ సాధించిన విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. టీఆర్ఎఫ్ గురించి ఐక్యరాజ్య సమితి ప్రస్తావించడం వల్ల పాకిస్తాన్ చెప్పేవన్నీ అబద్ధాలని, మోసపూరిత కథనాలని ప్రపంచానికి తెలుస్తుందని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.